నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిద్ధార్థ ఫార్మసీ కళాశాల నలంద విద్యానికేతన్ స్కూల్ కు 100 మీటర్లలోపు ఉన్న పాన్ షాప్లు, రిటైల్ షాపులను తనిఖీ చేసిన ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత. జగ్గయ్యపేటలో జరిగే సిపిఐ జిల్లా మహాసభల ర్యాలీలో వేలాదిగా పాల్గొనాలి. మహాసభలు విజయవంతం చేసేందుకు ఆర్థిక సహకారాలు అందించాలి. దోనేపూడి శంకర్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఉప్పాల హారికను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఊరారా ఎండగట్టేలా బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గుడివాడ మండలం లింగవరంలోని కే కన్వెన్షన్ లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిర్వహించి తలపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ బీసీ నాయకురాలు ఉప్పాల హారిక తన భర్త ఇతరులతో కలిసి వాహనంలో బయలుదేరారు. కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. ఈ విషయం తెలియడంతో కూటమి నేతల కన్ను కుట్టింది. గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతం కాకుండా చూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక టీడీపీ, జనసేన నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో ఈ కార్యక్రమానికి వచ్చే వైఎస్ఆర్సీపీ శ్రేణులను నాగవరపాడు వద్ద అడ్డు తగులుతూ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. రాళ్లు, కర్రలు చేత పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. కర్రలు, రాడ్లతో సభకు వెళ్లే వారిని అడ్డగించి అడ్డు వచ్చిన వాహనాలపై దాడులకు తెగబడ్డారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి. ఈ క్రమంలో సభకు హాజరయ్యేందుకు గుడివాడ మీదుగా లింగవరం వెళ్తున్న జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారు అక్కడికక్కడే రాగానే టీడీపీ, జనసేన నేతలు రాళ్లు, కర్రలు, రాడ్లతో పోలీసుల సమక్షంలో దాడులకు తెగబడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కూటమి ప్రభుత్వంలో జిల్లా ప్రథమ పౌరురాలైన తనకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. తనపై జరిగిన దాడికి సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఇప్పటికే గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ రోజు గుడివాడ నగరంలో సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. ఎందుకంటే ఈ రోజు నేను మీటింగ్ జరుగుతుందని ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే టీడీపీ గూండాలు బరితెగించి కారుపై దాడి చేసి కారు అద్దాలు బద్దలు కొట్టి అసభ్యకరమైన పదజాలం వాడుతూ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి సిఐలు, ఎస్ఐలు ప్రతి ఒక్కరు ఉండగానే చుట్టూ పోలీస్ సిబ్బంది ఆపుతున్నా సరే ఆగకుండా రెచ్చిపోయి ఈరోజు గుడివాడలో ఒక మీటింగ్ పర్పస్ గా నా భార్య జిల్లా పరిషత్ చైర్మన్, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, నేను ఇద్దరం కూడా కారులో గుడివాడ రావడం జరిగింది. గుడివాడ పట్టణంలో నాగవరపాడు వంతెన దగ్గరికి వెళ్ళగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనే కంటే చెప్పాలంటే గోండాలు అనాలి, పచ్చి గోండాలు. మరి మేమేం తప్పు చేసామని మా కారు ఆపారు. నేను ఈవేళ ఈ నాయకులను అడుగుతున్నా, ఈ గుడివాడలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా, మీకు ఊరికే మేము మా దారి మేము పోతా ఉన్నాం, మమ్మల్ని ఆపే హక్కు మీకు ఎవరిచ్చారు? మేము కనీసం ఎవరినన్నా గారు ఒక మాట మాట్లాడామా? దాదాపుగా అక్కడ ఆపి మమ్మల్ని నిర్బంధించి ఆపేసి వేరే రూట్ నుంచి పోలీసు వాళ్ళు వెళ్ళమని చెప్పంటే వెనక తిప్పుకుని వేరే రూట్ గుండా వెళ్తుంటే మళ్ళీ అటువైపు రోడ్డుకి ఎవరు వచ్చారు? అటువైపు రోడ్డుకి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి మళ్ళీ ఆఫ్ చేసేసి కానీ కలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు. ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారిని మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరితెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేవో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా
బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము. ఆయన మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంతవరకు 4 మీటింగ్స్కి వెళ్ళాము, ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు గుడివేడ కేవలం మేము రోడ్లో ఎంటర్ అయ్యామంతే, అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవ్వలేదు. వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమనంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు. రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేసారు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూసుకునే ఉంటారు. ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది. ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం, మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు. ఇవాళ వరకు ఎవరన్నా కానీ ఒక్క మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క మాట అన్నా మేము ఎవరన్నా అన్నావా? ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళని మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? కానీ ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఎవరినన్నా సరే ఒక మాట మాట్లాడిన పరిస్థితి ఉందా? దుర్మార్గంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుడైన ఉన్నాడు, మీకు శిక్షిస్తాడు, భగవంతుడు చూస్తాడు. మేమేం చేయలేకపోవచ్చు, కానీ భగవంతుడైన చూస్తాడు. ఖచ్చితంగా దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి. మేము పోలీసు వారిని ఒకటే వేడుకుంటున్నాం, అయ్యా మీరు అందరూ ఉన్నారు, చిన్న విషయం కాదు అది. అంటే అంతసేపు కావాలని చంపాలన్న ఉద్దేశంతోనే ఇలా దుర్మార్గంగా చేశారు. మరి మా నందివాడ జెడ్పీటీసీ గారు కూడా అడ్డం వస్తే వాళ్ళని కూడా కొట్టారు. ఖచ్చితంగా మీరు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని కోరుకుంటూ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కొట్టబోతే మా జెడ్పీటీసీ నందివాడ కందుల నాగరాజు గారు అడ్డం వచ్చి ఆపారు ఆయన. లేకపోతే ఆవిడ మీద కూడా దెబ్బ పడే పరిస్థితి వచ్చేది. ఇదేనా మీ సంస్కృతి? మరి ఆడవాళ్ళకి మేము మహిళలు అంటే ఒక గౌరవం అని చెప్పుకుంటూ ఊరు ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు. ఒక బీసీ మహిళలు మీరు ఏ విధంగా అవమానపరిచారు, కొట్టారో, ఇవాళ చంపబోయారో ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. దీని మీద చర్యలు కఠినంగా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీకి ఎంతో ఘన చరిత్ర కలిగిన జగ్గయ్యపేటలో ఆగస్టు నెల 1, 2 తేదీలలో జరగనున్న ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఆర్టీసీ డిపో రోడ్డులోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభల వివరాలను ఆయన వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 10 గంటలకు డిపో సెంటర్లో ఉన్న పిల్లలమర్రి భవన్ నుండి బలుసుపాడు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అదే సెంటర్లో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. 2వ తేదీ ప్రతినిధుల మహాసభ జరుగుతుందని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు. 1వ తేదీన జరిగే ప్రదర్శనలో వేలాది మంది కార్మికులు, కర్షకులు, రైతులు, సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, సహాయ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వరులు, పట్టణ కార్యదర్శి జూనే బోయిన శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి మాసెట్టి రమేష్ బాబు, మండల సహాయ కార్యదర్శులు భోగ్యమ నాగులు, షేక్ కరీమ, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు పారిశ్రామిక వాడైనటువంటి జగ్గయ్యపేట పట్టణంలో ఆగస్టు 1, 2 తేదీలో జరిగింది. వామపక్ష ఉద్యమానికి ఒకనాడు పుట్టినది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ శాసనసభ్యుడిగా అమరదేవి కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వరుని అందించినటువంటి జగ్గయ్యపేట ప్రాంతం 3 పర్యాయాలు వరుసగా జగ్గయ్యపేట, నందిగమ్మ నియోజకవర్గం కలిసి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంత ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ ముఖ్యమంత్రులు గుర్తు చేశారు. అనేక కార్మిక సంఘాలు, కూలీ సంఘాలు, రైతు సంఘాలు, అనేక కార్మిక సంఘాల రూపకల్పనకు అంతరార్థం చేసినటువంటి ప్రాంతం జగ్గయ్యపేట. ఇటువంటి చరిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రోజున అభివృద్ధి కుంటుపడిపోయినటువంటి పరిస్థితి. ఒక వేలాది ఎత్తిపోతలను చూసిన, ఒక బోలంపల్లి మున్నేరు ప్రాజెక్టును చూసిన, జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చూసిన, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలలో రాజ్యమైనటువంటి పరిస్థితులు చూసిన పెద్ద పారిశ్రామిక వాడ జగ్గయ్యపేట. దీన్ని ఇండస్ట్రియల్ క్యారిడర్గా ప్రభుత్వాన్ని
కోరుతున్న ఇండస్ట్రియల్ క్యారిడార్గా ప్రకటించాలి. పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కేంద్రం సున్నప్రాయి సహజ వనరులు సహజ సంపద ఉన్నటువంటి ప్రాంతం లైమ్ స్టోన్. ఇటువంటి ప్రాంతంలో పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీస్ పారిశ్రామికంగా ఉన్నాయి. కానీ కార్మికులకు సంబంధించి ఎటువంటి వసతులు లేనటువంటి కార్పొరేట్లు తమ పబ్బం గడుపుకుంటూ అసంఘటిత కార్మికుల వర్గాన్ని దోచుకున్నటువంటి పరిస్థితి చూస్తుంది. అది ఆల్ట్రాటెక్ ప్రమాదం అవ్వచ్చు, ర్యాంకోల ప్రమాదం అవ్వచ్చు, కేసీపీ, పిఆర్ అనేక కర్మాగారాల్లో వాళ్ళ కార్మికులకు సంబంధించి పిఎఫ్లు లేనటువంటి పరిస్థితి. సంఘాలు పెట్టినటువంటి అవకాశం లేదు. ఎవరు అధికారంలో ఉంటే వారు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రాంతం ఇటువంటి దురవస్థ నుంచి జగ్గంపేట కార్మిక వర్గం బయటపడాలి. బానిస వ్యవస్థ నుంచి ముక్తి చెందాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో కార్మిక వర్గానికి అండగా కార్మికుల పక్షాన్ని ప్రశ్నించేటువంటి గొంతు సిపిఐ, ఏఐటీసీ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ఈ రోజున అడ్డగోలుగా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి. 22,000 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికులకు చెందవలసినటువంటి సొమ్ము, వారి సొమ్ము, దాన్ని అడ్డగోలుగా డైవర్ట్ చేయడం వాళ్ళ సంక్షేమ పథకాలు నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి ఈనాడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంక్షేమ పద్ధతి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అలాగే జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలపైన విజయవాడ నగరంలో కానీ ఇక్కడ కానీ జగ్గేపేట ప్రాంతంలో కానీ ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని చెప్పేసి కిడ్నీ బాధితుల సమస్యలపైన పాదయాత్ర నిర్వహించి విజయం సాధించారు. మన పక్కనే ఉన్నటువంటి నేషనల్ హైవే పక్కన ఉన్న పరికరాల్లో ఉన్నటువంటి భారీ కార్మికుల కట్టు బానిసలు అన్నమాట. చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో దోచుకుంటుంటే ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా స్పందించాల్సిన పరిస్థితులను ఆ విధంగా స్పందించాము, విజయం సాధించాము. వాళ్ళు నష్టపరిహారం. అలాగే జగ్గపేట ప్రాంతంలో కానీ దేవాదాయ భూముల్లో, జిల్లా వ్యాప్తంగా దేవాదాయ భూముల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో ఆ ఎండోమెంట్ ల్యాండ్స్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు. ఉదాహరణకి జగ్గపేటలో వందలాది కుటుంబాలు ఎండోమెంట్ ల్యాండ్స్లో నివాసం ఉన్నటువంటి పరిస్థితి. అలాగే టిట్కో హౌసెస్ 3,300 టిట్కో హౌసెస్ వారి శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతుంది. ఎప్పుడు ఇస్తారు ప్రజలకు? ఎప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి డిపాజిట్లు కట్టిన వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి బ్యాంకు నుంచి. ఇది చాలా దుర్మార్గంగా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత పెద్ద పట్టణం అభివృద్ధి చెందింది, రాజకీయ చైతన్యమైనటువంటి ప్రాంతం, పారిశ్రామిక కేంద్రం, ఒక రైల్వే స్టేషన్ లేదు, ఒక గవర్నమెంట్ కళాశాల లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ అప్గ్రేడ్ లేదు, ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్న ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ని పెట్టి పిహెచ్సిని రన్ చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి కంటే కూడా నాయకుల అభివృద్ధి ఎక్కువ జరిగిందనేటువంటిది మా ఆరోపణ. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజల పార్టీగా మేము కార్మిక వర్గానికి అప్పీల్ చేస్తున్నాం. ఇది మీ మహాసభ. కార్మికుల పండుగ ఆగస్టు 1వ తేదీ, 2వ తేదీ. కాబట్టి జగ్గపేటలో ఉన్న వేలాది కార్మికులు మహాప్రదర్శనలో పాల్గొని, ఇది మీది, ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా. ఇవాళ 8 గంటల పనిదినానికి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. 8 గంటల నుంచి 10 గంటలు. కార్మికులు ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని నిర్వీర్యం చేసేటువంటి హక్కు ఈ కూటమి ప్రభుత్వానికి ఎవరిచ్చారని చెప్పేసింది. కాబట్టి ఇది కార్మికుల, ఇది మాది, ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా మహాసభ మాది అనేటువంటి భావనతో కార్మికులకు పెద్ద ఎత్తున ఆగస్టు 1వ తేదీన ఇదే డిపో సెంటర్ నుంచి సాగేటువంటి ప్రధానమంత్రి భవన్ నుంచి సాగేటువంటి ప్రదర్శనలో పాల్గొవాలి. ప్రతి శ్రీరాములు ఉద్గ్రామాల వద్ద మున్సిపాలిటీ సెంటర్లో జరిగే బహిరంగ సభను చేపట్టడం చేయాలి. 2వ తేదీన ఎస్ఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి ప్రతినిధుల మహాసభ, ఆ మహాసభలోనే కేంద్ర రాష్ట్ర నాయకత్వం పాల్గొంటుంది. వివిధ కార్మికుల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి, ఎన్టీఆర్ జిల్లా సమగ్రాభివృద్ధికి ఒక రూపకల్పన చేసేటువంటి అవకాశం జగ్గపేట ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంగా ఈ 2వ మహాసభను పెద్ద ఎత్తున కార్మికుల పండుగగా మేడే కాదు
కమ్యూనిస్టుల పార్టీ మహాసభే మేడే పండుగగా భావించి కార్మికులకు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి తరఫున పాత్రికేయ ప్రపంచం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను ఫోన్ ద్వారా పరామర్శించారు. గుడివాడలో జరిగిన దాడి ఘటనపై ఆరా తీశారు. జరిగిన ఘటనపై తనకు చాలా బాధగా ఉందని, మీరు ధైర్యంగా ఉండాలని హారికకు జగన్ సూచించారు. పార్టీ తరపున పూర్తిగా మద్దతుగా ఉన్నామని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పొగాకు డ్రగ్స్ రహిత విద్యా సంస్థలు లక్ష్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 6,000 పాన్ షాపులు, రిటైల్ షాపులు తనిఖీలు చేయడం జరిగిందని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని చెప్పారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని అన్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఆపరేషన్లు చేపడతామని తెలిపారు. విజయవాడ పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, నలంద విద్యానికేతన్ స్కూల్ కు 100 మీటర్ల లోపు ఉన్న పాన్ షాపులు, రిటైల్ షాపులను ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత తనిఖీ చేశారు. గుట్కా, ఖైనీ, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించడాన్ని గుర్తించారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల లోపు పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని వ్యాపారులను హెచ్చరించి వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ను పోలీసు, ఈగల్ బృందాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. గత వారం రోజులుగా 6,000 పాన్ షాపులు, రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు చేసి హెచ్చరికలు చేశామని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని తెలిపారు. పొగాకు ఉత్పత్తులు ఎక్కడ అమ్మకూడదు అనేది చట్టంలోని సెక్షన్ 6(b)లో స్పష్టంగా పొందుపరచడం జరిగిందన్నారు. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర పోలీసులు, ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. గత వారం రోజులుగా సుమారుగా 6,000 పాన్ షాప్స్, రిటైల్ అవుట్లెట్స్ మీద తనిఖీలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారుగా 7.5 లక్షల రూపాయల ఫైన్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇంపోజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనకి కోట్పా చట్టం అని ఉంటుంది. పొగాకు ఉత్పత్తులన్నీ కూడా ఎక్కడ అమ్మకూడదు అనే దానికి స్పష్టంగా సెక్షన్ 6(b)లో పొందుపరచడం జరిగింది. విద్యా సంస్థలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు వాటిల్లోని సుమారుగా 100 మీటర్ల దగ్గరలో ఎక్కడా కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. ప్రత్యేకంగా పొగాకు ఉత్పత్తుల్ని గేట్ వే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అంటారు. పొగాకు తాగి కొంతమంది పిల్లలు చెడిపోవడం, తర్వాత వాళ్ళు గంజాయి, ఇతరత్ర డ్రగ్స్ కూడా అలవాటు పడడం అనేది అధ్యయనాల్లో తేలింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయులు మొత్తం అందరూ కూడా దీంట్లో పాల్గొవాలని, అందరూ కూడా మీ స్కూల్స్, కాలేజెస్ దగ్గరలో ఎక్కడైనా సరే 100 మీటర్ల పరిధిలో ఈ పొగాకు ఉత్పత్తులు కానీ అమ్ముతుంటే ఇంకా ఖచ్చితంగా 1972 సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా పోలీసులు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ డ్రైవ్స్లోని పెద్ద ఎత్తున వాళ్ళు అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విజయవాడలోని ఈ కొన్ని విద్యా సంస్థల దగ్గరలోని ఉన్న పాన్ షాప్ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఒక విద్యా సంస్థకి ఆపోజిట్లో ఉన్న రోడ్లోని ఇక్కడ అతి తక్కువ దూరంలోనే ఇక్కడ పాన్ షాప్స్ నడిపించడం విధంగా ఇటువంటివి జరగకూడదని చెప్పి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులోని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మరింత వేగవంతంగా ముందుకెళ్తుంది. ఈగల్ బృందాలు, రాష్ట్ర పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకం చేస్తున్నారు. ముఖ్యంగా పొగాకు రహిత, డ్రగ్స్ రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 1972కి సమాచారం ఇవ్వండి. మీరందరూ కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడాలని ప్రత్యేకంగా వ్యాప్తంగా సుమారుగా 6,000 పాన్ షాప్స్, రిటైల్ షాప్స్ మనం తనిఖీ చేయడం జరిగింది. 7.5 లక్షల రూపాయల అమౌంట్ కూడా సుమారుగా వాళ్ళకి ఫైన్ అమౌంట్ కూడా మనం వేయడం జరిగింది. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మరిన్ని ఆపరేషన్స్ కూడా మేము చేపడుతున్నాం. మనకి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేపడతాం. అంటే ముందుగా కొన్ని చోట్ల వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎక్కడైతే మారరో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందుగా మొదటి విడతగా వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల కూడా మరీ దగ్గరగా ఉన్న చోట్ల కూడా ఇంకా గట్టి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తాం. కొన్ని పాన్ షాపులు డెన్నులాగా వెనకాల కూర్చోబెట్టి కూడా తాగిస్తున్నారు సార్. అది కూడా మేము గమనించడం జరిగింది. వాటిని కూడా పరిశీలిస్తున్నాం.
మన లోకల్ పోలీసులు విజయవాడ పోలీసులు వాళ్ళ ఆధ్వర్యంలోని ఆ తనిఖీలు మరింత వేగవంతం చేస్తున్నారు. థ్యాంక్ యూ. ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమానికి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం గుణదల 1వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. ఆదర్శ నగర్ కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి అందిస్తున్నామని తెలిపారు. గుణదల వంతెనపై మాట్లాడుతూ ఇప్పటికే ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చించామని చెప్పారు. రైల్వే అధికారుల సహకారం త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. హెడ్లైన్స్. తొలి అడుగు సెంట్రల్ నియోజకవర్గంలో ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. 21 డివిజన్లో 2,80,000 మంది ఓటర్లని కలుసుకొని వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ సమస్యలు, ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు కళ్ళగా ఈ నియోజకవర్గంలో చేశాం. అభివృద్ధిలో 240 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం. అలాగే సంక్షేమంలో 3,000 పింఛను 4,000 చేసాం. 3,000 రూపాయలు వికలాంగులు పింఛను 6,000 చేసాం. 10,000 చేసాం. 15,000 చేసాం. అలాగే మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అట్లాగే గత ప్రభుత్వం తల్లికి ఒక బిడ్డకే ఇచ్చినటువంటి చదువుల నిమిత్తం ఇచ్చిన డబ్బులు తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000 ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పెడుతున్నాం. శ్రీనిధి కూడా త్వరలోనే ప్రతి చెల్లెమ్మకి 18,000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తాం. అట్లాగే నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. సంక్షేమ క్యాలెండర్లు విడుదల చేసి ఏ డేట్లో ఏ పథకం వచ్చేదో చెప్పే ప్రభుత్వం, ధైర్యం దమ్ము ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నిరంతరం అభివృద్ధి మీద సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ 1వ డివిజన్లో ఈరోజు ఆదర్శ కాలనీలో మా డివిజన్ అధ్యక్షుడు సురేష్, మా సీనియర్ ఇన్ఛార్జి నాని, అలాగే మా మహిళా కార్యకర్తలు, మహిళా నాయకుల ఆధ్వర్యంలో జరిగినటువంటి పాదయాత్రలో ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్య ఫ్లైఓవర్. ఇప్పటికే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, చిన్ని, నేను పలు దఫాలుగా అధికారులతో డిఆర్ఎం, ఏఆర్ఎం, జిఎంతో సమావేశమయ్యాం. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. రాత్రి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శివనాథ్తో ఈ విషయం మాట్లాడాం. అక్కడ సిన్హా గారని ఉన్నటువంటి అధికారి దగ్గర ఆ ఫైల్ ఉంది. ఆ ఫైల్ని క్లియర్ చేయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఆగిపోయినటువంటి పనులు, పెండింగ్ పనుల్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ గుణదలలో ఉలోచారి కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో 600 ఈ టర్మ్లోనే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని అనుమతులు ఆ భగవంతుడి ఆశీస్సులతో తీసుకొస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఇది పెట్టాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో 5 ROBలు 6UBలు కావాల్సి ఉంది. వాటిని కూడా సాధిస్తాం. నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి మాకు ప్రజల అధికారం అనేది ఒక బాధ్యతగా, ప్రజలకి సమాధానం జవాబుదారీతనంగా ఉండేటట్టుగా ముందుకెళ్తామని తెలియజేస్తూ పాదయాత్రలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మా బొండా మహేశ్వరరావు గారు డోర్ టు డోర్ పాదయాత్రలో 1వ డివిజన్లో, సెంట్రల్ నియోజకవర్గం 1వ డివిజన్లో కార్యక్రమం జరగడం జరిగింది. డోర్ టు డోర్ ఇప్పుడు ఎమ్మెల్యే గారుతో పాటు ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేదని అడిగారు, ఎమ్మెల్యే గారు అడిగారు. అలాగే మేము కూడా గత వారం రోజులుగా డోర్ టు డోరు కార్యక్రమం జరుగుతుందండి. డోర్ టు డోర్ మనం అన్నీ అడుగుతున్నాం. ఇదివరకు కన్నా ఇప్పుడు ఆనందంగా ఉందంటున్నారు. 2 పిల్లలకి ఇప్పుడు ఇదివరకంటే 1 పిల్లలకే వచ్చేదండి, ఇప్పుడు 2 పిల్లలకి ఇస్తున్నారు. తల్లికి వందనం, అలాగే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ఆదివారం నాడు 1వ తారీఖు వస్తే 31వ తారీఖే తీసుకొచ్చి ఇస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు కూడా పడుతున్నాయండి. ఎవరో కొంతమందికి ఏదో కొన్ని కారణాల వల్ల పడట్లేదని చెప్తున్నారు. అది ఆల్రెడీ మేము
లోకేష్ గారి బోర్డులో మాకు యాప్లో ఇచ్చినట్టుగా ఆ బోర్డులో మేము యాడ్ చేస్తున్నాం. ఎవరికి పడకపోతే వాళ్ళు చెప్తున్నారు మాకు, లేదా టిట్కో ఇల్లు కావాలా లేకపోతే ఏమన్నా కావాలని అడుగుతున్నారు. ఆ అడిగిన ప్రకారం మాకు ఆప్షన్ ఉంది, లోకేష్ గారి బోర్డు నుంచి ఇచ్చిన యాప్లో మాకు ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ కూడా మేము ఎమ్మటే యాడ్ చేస్తున్నాము. అయితే చాలా వరకు ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినా కానీ ఎవరు కూడా మాకు ఏమి ఇబ్బందులు ఏమి లేవండి. కూటమి ప్రభుత్వంలో మాకు బాగుంది, చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, నలంద విద్యానికేతన్ స్కూల్ కు 100 మీటర్ల లోపు ఉన్న పాన్ షాప్లు, రిటైల్ షాపులను తనిఖీ చేసిన ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత. జగ్గయ్యపేటలో జరిగే సిపిఐ జిల్లా మహాసభల ర్యాలీలో వేలాదిగా పాల్గొనాలి. మహాసభలు విజయవంతం చేసేందుకు హార్దిక సహకారాలు అందించాలి. దోనేపూడి శంకర్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఉప్పాల హారికను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.